తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23 విడత కింద 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ రాబోతున్నటువంటి ఈ తారీఖు నాడు ఉదయం 9 గంటల సమయం నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులను జమ చేయాలని అప్డేట్స్ని అయితే జీవోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు ఏదైతే పెన్షన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు మన రైతులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నారన్నమాట. ఇక ముఖ్యంగా ఈరోజు పీఎం కిసాన్ డబ్బులను జమ చేస్తున్నారా లేదా అన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇప్పటివరకు వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద 10 గుంటల నుంచి మొదలుకొని 8 ఎకరాల లోపు ఉన్నటువంటి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ డబ్బులను కూడా 2,000 రూపాయలను 23వ విడత కింద రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరి ఎప్పటి నుంచి ఎవరెవరికి మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి, ముందుగా ఏ జిల్లాలలో ఆ డబ్బులు అనేది జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేసేటువంటి డబ్బులను మీ ఖాతాల్లోకి జమ కావాలంటే అందరికంటే ముందుగా ఏం చేయాలి అన్న వివరాలు మీకైతే ఈ వీడియోలో సమాచారం అయితే తెలియజేస్తాను. కాబట్టి దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి దాదాపు జూన్ నెల 30వ తారీఖున డబ్బులను పంపిణీ షురూ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు తెలంగాణలో ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు జమ కానటువంటి రైతన్నలకు అందరికీ కూడా తెలంగాణలో రైతు భరోసా డబ్బులు మరో 2 నుంచి 3 రోజులలోనైతే పూర్తి స్థాయిలో జమ చేస్తున్నారన్నమాట. ఇక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత 23వ ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలను కూడా మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి డబ్బులను అయితే జమ చేశారన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను ఎవరైతే పొందాలనుకునే రైతులు ఉన్నారో మీరందరూ కూడా డబ్బుల కోసం వేచి చూడాలి. ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదనైతే చెక్ చేసుకొని రెడీగానైతే ఉండండి. ఎందుకంటే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ ఎవరైతే చేసుకొని రెడీ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను జమ చేసిన వెంటనే ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే ఆ డబ్బులను పొందడానికి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉండండి. అటువంటి అప్డేట్స్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులను తొందరగానైతే ఇక్కడ జమ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.